ఆ టైగర్ డైరెక్షన్ ఎలా ఉంటుందండి? చాలా బాగుండేది. ఎప్పుడు మెసేజ్ పంపుతూ ఉండేది నక్సల్స్కు. మా కానిస్టేబుల్ మా వాళ్ళని ఒక్కరిని చంపితే మేము 10 మందిని చంపుతాం. అది డైరెక్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసాడు అతను. ఒక్క కానిస్టేబుల్ కానీ ఒక హోమ్ గార్డ్ కనుక చంపితే మీ వాళ్ళు 10 మంది చనిపోతారండి. అంటే అంత ఫెరోషియస్గా ఉంటాడు. చాలా ఫెరోషియస్ ఉంటాడు. చాలా అంటే అది మామూలు ఫెరోషియస్ కాదు అది. అంటే ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో అంత ఫెరోషియస్ ఎవరిని చూడలేదు. అలా ఉన్నాడు కాబట్టి వరంగల్ అలా కంట్రోల్ అయింది అప్పుడు. లేకపోతే వరంగల్ రోడ్ల మీదనే కాల్చేశారు. మట్వాడ పోలీస్ స్టేషన్ సిసిఎల్ దగ్గర కాల్చారు, అసనపల్లి దగ్గర హెడ్ కానిస్టేబుల్ చంపేశారు, ఏటునారం లీవ్లో పోయిన కానిస్టేబుల్ చంపేశారు, యాదగిరెడ్డిని చంపారు, సత్యనారాయణ రెడ్డిని మడికొండ నుండి జీబులు వస్తే ఆయన చంపేసేసారు. ఎంతమంది చాలామంది బలి అయిపోయిన తర్వాత ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉన్నదంటే ఎంతోమంది చనిపోయిన తర్వాత ఏర్పడ్డది సార్ ఈ ప్రశాంతత. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ రోజులో బయటికి పోయిన తర్వాత వస్తామా రామా తెలియదు. ఆ ఫీల్డ్ ఒకటి ఉంది. మీరు ఇంతకుముందు అడిగారు కదా, ఆ ఫీల్డ్ మీరు తెలుసుకునే ఎలా ఎంచుకుంటారని. ఇక అదొక చేయాలన్న ఉత్సాహంతో అంతే తప్ప. కానీ అప్పట్లో యూనిఫామ్ లేకుండా వచ్చిన రోజులు ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని వెళ్తున్న రోజులు కనిపిస్తున్నాయి కదా. అప్పుడు యూనిఫామ్ వేయడానికి అదే యూనిఫామ్ లేకుండా సివిల్స్ లో తిరిగిన రోజులు మీవి. ఈవెన్ ఖమ్మంలో కూడా తిరిగాం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారినప్పుడు కూడా అందరికి ఒక సర్కులర్ జారీ చేశారు, ఎవరు